చూడండి రైతు మిత్రులారా, మనము గడ్డి కోసే మిషన్లో ఆయిల్ ఏ విధంగా చేంజ్ చేస్తారన్నది వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. కావున వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తూనే ఉండండి రైతు మిత్రులారా. చూడండి రైతు మిత్రులారా, ముందుగా మనము ఇక్కడ సైడ్కు ఉన్నటువంటి ఇంజన్ ఆయిల్ క్యాప్ను తీసివేయాలి. తీసిన తర్వాత దీంట్లో ఆయిల్ ఎంత ఉన్నది చూసుకోవాలి. తర్వాత ఆయిల్ అనేది నల్లగా అయిందా లేదా అనేది కూడా గమనిస్తూ ఉండాలి మిత్రులారా. ఈ విధంగా ఒకవేళ ఆయిల్ కనుక నలుపుగా లేకపోతే దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంజన్ ఆయిల్ కనుక నలుపుగా ఉన్నట్లయితే ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా ఇంజన్లో ఉన్నటువంటి ఆయిల్ను మనం తీసివేస్తూ ఉండాలి. ఇందులో ఉన్నటువంటి ఇంజన్ ఆయిల్ను తీసివేసి దాని స్థానంలో మనం కొత్త ఇంజన్ ఆయిల్ను తీసుకోవాలి మిత్రులారా. ఇది మీరు 2 స్ట్రోక్ అయితే ఇంజన్ ఆయిల్ పోసుకోవాలి, మరి పెట్రోల్లో 2T ఆయిల్ కలపవలసి ఉంటుంది. కానీ ఇది 4 స్ట్రోక్ మనం 4 స్ట్రోక్ ఇంజన్ ఆయిల్ను తీసుకొచ్చుకోవాలి. దీంట్లో ఎంత కెపాసిటీ ఉన్నదో ట్యాంకు చూసుకొని అంతా మనం ఇంజన్ ఆయిల్ను మార్చాల్సి ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి పాత ఇంజన్ ఆయిల్ను మనం మొత్తం తీసివేయాలి మిత్రులారా. తీసివేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంజన్ ఆయిల్ మరకలను మనం ఒక క్లాత్ ద్వారా తుడుచుకోవాలి. ఇక్కడ నేను యాక్షన్ను తీసుకువచ్చాను. ఇది 20 నుండి 40 అంటే 20 నుంచి 40 వాట్లు కలిగిన ఇంజన్ ఆయిల్, 4 స్ట్రోక్ ఇంజన్ ఆయిల్ అవిది. మనము ఈ 4 స్ట్రోక్ ఇంజన్ ఆయిల్ను ఈ గడ్డి కోసే మిషన్లో పోయడం జరుగుతుంది. ఈ ఇంజన్ ఆయిల్ని పోసుకోవచ్చు, లేదంటే గ్రాస్ కటర్ ఇంజన్ ఆయిల్ కూడా సపరేట్గా దొరుకుతుంది. అది అవైలబుల్గా ఉంటే అది పోయండి. అది అందుబాటులో లేకపోతే బైక్ ఇంజన్ ఆయిల్, 4 స్ట్రోక్ బైక్ ఇంజన్ ఆయిల్ను కూడా మనం వాడుకోవచ్చు రైతు మిత్రులారా. మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ఇంజన్ ఆయిల్ పోసుకోండి రైతు మిత్రులారా. మనం ఏ విధంగా అయితే ఇంజన్ ఆయిల్ తీసివేసినామో దాని స్థానంలో ఇప్పుడు మనం ఇక్కడ 4 స్ట్రోక్ ఇంజన్ ఆయిల్ పోయడం జరుగుతుంది మిత్రులారా. ఇది యాక్షన్ కంపెనీ 4 స్ట్రోక్ ఇంజన్ ఆయిల్ మనం ఇప్పుడు ఈ గడ్డి కోసే మిషన్లో పోయడం జరుగుతుంది మిత్రులారా. చూడండి రైతు మిత్రులారా, మీరు మెకానిక్ వద్దకు తీసుకెళ్తే మీకు చాలా ఖర్చు వస్తుంది. కావున మీరు మీ స్వతహాగా ఇంజన్ ఆయిల్ను ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపెట్టడం ద్వారా మీరు కూడా మీ స్వతహాగా చేసుకోవచ్చు. చూడండి మిత్రులారా, ఇప్పుడు ట్యాంకులో ఫుల్ నింపేయాలి. ఎంత పడుతుందో అంత మట్టుకు మనం పోసిన తర్వాత ఆ ట్యాంకు పై ఉండే క్యాప్ను మనం బిగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. ఫోర్ స్ట్రోక్ ఇంజన్ గ్రాస్ కట్టర్ కాబట్టి మనం ఇక్కడ 4 స్ట్రోక్ ఇంజన్ ఆయిల్ 20 నుండి 40 అంటే 20 నుండి 40 వాట్లు కలిగిన ఇంజన్ ఆయిల్ ఇది. దీన్ని మనం ఇప్పుడు ఈ గడ్డి కోసే మిషన్లో పోసినాము, తర్వాత క్యాప్ను బిగించినాము మిత్రులారా. ఇప్పుడు దీన్ని మనం స్టార్ట్ చేసి చూద్దాం మిత్రులారా. ఇక్కడ చూడండి, పెట్రోల్ అనేది ఇంజన్లకు వెళ్ళిందో లేదో అని చూసుకోవడానికి కింద ఒకటి బుడ్డిలాగా ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. ప్రెస్ చేసినప్పుడు దీంట్లో ఉన్న పెట్రోల్ అనేది ఇంజన్కు సప్లై అవుతుంది మిత్రులారా. తర్వాత ఇప్పుడు మనం స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము, అయినప్పటికీ కూడా ఇంజన్ అనేది స్టార్ట్ కాలేదు. ఇప్పుడు చౌకు అనేది మనము ఒకసారి పైకి అని చూద్దాము స్టార్ట్ అవుతుందో లేదో అని. అయినప్పటికీ కూడా ఇంకా ఇంజన్ అనేది ఆన్ కాలేదు. మరొకసారి ఇక్కడ చూసినట్లయితే మనం ఈ పెట్రోల్ బుడ్డిని కూడా తిప్పడం జరిగింది, అయినా కూడా ఇంజన్ అనేది స్టార్ట్ కాలేదు. ఇప్పుడు చౌకును కిందికి వేస్తున్నాము మిత్రులారా. చౌకుని కిందికి వేసి ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ఇంజన్ ఆన్ అయింది మిత్రులారా.
ఈ విధంగా మనం రబీ సర్వీస్ని వాడుకోవచ్చు. నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.